ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. డిప్యూటీ రఘురామకృష్ణంరాజు రెచ్చగొట్టడం వల్లే ఆకివీడు దళితపేటలో గొడవ జరిగిందన్నారు మాజీ ఎంపీ హర్ష కుమార్. స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూ రెండు వర్గాల మధ్య సమస్యను సామరస్యంగా పరిష్కారం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత పక్కన పెట్టి తమ ఎమ్మెల్యేలను రక్షించుకుంటున్నారని విమర్శించారు. నిన్న జరిగిన ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన దళితులను తక్షణమే విడుదల చేయకపోతే చెలో ఆకువీడికి పిలుపునిస్తామని హెచ్చరించారు హర్ష కుమార్. అసలు వీళ్ళు ముఖ్యమంత్రి ప్రజల గురించి వీళ్ళని ఎన్నుకున్నారా, లేకపోతే దేని గురించి వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ప్రజలు వీళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలను రక్షించడానికా, వీళ్ళు ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికా అన్నది అర్థం కాని పరిస్థితి. ఎందువల్లంటే నిన్న ఆకివీడులో జరిగిన గొడవ ఎక్కడ జరిగింది? రఘురామరాజు కృష్ణరాజు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయలేదు, లేకపోతే ఊళ్ళోకి వచ్చి జన సైనికుల మీద ఇంటి మీద దాడి చేయలేదు. ఎక్కడ జరిగింది? ఆకివీడు పెద్దపేటలో జరిగింది. ఆకివీడు పెద్దపేట అనేది దళితపేట. అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ అమ్మవారి గుడికి దగ్గరికి వెళ్ళి అక్కడ విగ్రహం పెట్టాలన్నాడు, శ్రీరాముడి విగ్రహం. వాళ్ళకి ఇష్టం లేదన్నారు. ఇష్టం లేదన్నప్పుడు చర్చలకు పిలిచి వాళ్ళ ఇంటికి పిలిచి, రామరాజు ఇంటికి పిలిచి, చర్చలు పిలిచి సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అసలు వీళ్ళు ప్రజల గురించి వీళ్ళని ఎన్నుకున్నారా, లేకపోతే దేని గురించి వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ప్రజలు వీళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలను రక్షించడానికా, వీళ్ళు ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికా అన్నది అర్థం కాని పరిస్థితి. ఎందువల్లంటే నిన్న ఆకివీడులో జరిగిన గొడవ ఎక్కడ జరిగింది? రఘురామరాజు కృష్ణరాజు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయలేదు, లేకపోతే ఊళ్ళో మీద ఇంటి మీద దాడి చేయలేదు. ఎక్కడ జరిగింది? ఆకివీడు పెద్దపేటలో జరిగింది. ఆకివీడు పెద్దపేట అనేది దళితపేట. అక్కడ ఒక అమ్మ